హలో అండి అందరికీ నమస్తే అండి। ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేసానండి। అదేంటి అంటే ఎగ్ బుజ్జి అన్నమాట। ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటని నేను మీకు చూపిస్తాను। ఈ రోజు చాలా టేస్టీగా చాలా సింపుల్ గా ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అయితే పిల్లలు ఇష్టపడతారు అనేది నేను మీకు ఈ రోజు చూపిస్తానండి। చాలా ఈజీ అండి। ఇంట్లో ఉండే సామాన్లతోనే మనం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అన్నమాట। చక్కటి ఈ ఎగ్ బుజ్జిని అయితే మనం సింపుల్ గా ఎలా చేసుకోవాలి ఈ రోజు నేను మీకు చూపించేస్తాను। మీరు కూడా చక్కగా చూసేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి। చక్కటి చూసారా సింపుల్ గా అండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట। చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్దీ కూడా। ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి కూరలు సైడ్ డిష్ గా కూడా మనం వాడుకోవచ్చండి। పప్పుకి, అలాగే సాంబార్కి, ఇంకా పులుసు కూరలకి, బెండకాయ పులుసుకి, వాటికి కూడా మనం చక్కగా సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చు। సో చూసారండి, ఈరోజు మన వీడియో వచ్చేసేసి కోడిగుడ్డు ఎగ్ బుజ్జి అనమాట। చాలా సింపుల్ గా చేసేసుకుందాము। ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం। దీనికి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలని నేను మీకు చూపించేస్తాను। ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం। సరేనండి, ఇప్పుడు మనం నేను మా ఇంట్లో చేసే ఈ కోడిగుడ్డు పొరుటు అనమాట, వెరైటీ కోడిగుడ్డు పొట్టు అనమాట। సో ఇక దీనికైతే మనం ఫస్ట్ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। ఇదిగోండి, ఇక్కడ ఉంది ఇంకో పచ్చిమిరపకాయ, ఇదిగోండి ఈ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। ఈ 3 పచ్చిమిరకాయలు, ఈ 3 ఉల్లిపాయలు చక్కగా శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం, బాగా సన్నగా కట్ చేసుకోవాలండి। అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము। అలాగే నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఈ 3 పెద్ద సైజు ఉల్లిపాయలకి సరిపడా 6 ఎగ్స్ అయితే తీసుకున్నానండి। నేను 6 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను అనమాట। మా పిల్లలకి చాలా ఇష్టం అండి, ఇట్లా చేసి పెడతాము, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట అన్నంలో। నేను ఆల్రెడీ పొద్దున ఇదిగోండి మన గోడుచుక్కుడుకాయ కర్రీ అయితే ఉండానండి। ఇది అస్సలు తినరండి మా పిల్లలు, కానీ ఇది ఎంత ప్రోటీన్ తెలుసా అండి, ఎంత హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిదనమాట। ఇక ఏం చేస్తామండి, వాళ్ళకి ఇష్టమైంది మనం చేసి పెట్టాలి కదా, వాళ్ళు తిన్నన్నారనమాట। సో ఇక అందుకని ఇది పక్కన పెట్టేసేసేసి ఇక వాళ్ళ కోసం అయితే నా స్టైల్లో నేను చేసే ఎగ్ బుజ్జి అనమాట ఇది। ఇక వాళ్ళకైతే చక్కగా చేసి పెట్టేస్తాను। ఫస్ట్ అయితే ఇవి కడిగేసి శుభ్రంగా కట్ చేసేస్తాను, పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా కట్ చేసేస్తాను। సింపుల్ గా అయిపోతుంది అనమాట, ఈజీగా ఒక 15-20 నిమిషాలు అయిపోయే కర్రీ అనమాట ఇది। ఇక చక్కగా గుడ్లు కూడా తీసేసుకున్నాను। ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు చక్కగా నీట్గా సన్నగా చాప్ చేసుకుందాం। ఓకే, ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట। ఇవి నేను ఉల్లిపాయలు కట్ చేసుకునే దాంట్లో వేసి కట్ చేసుకున్నానండి। ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు, అప్పుడే మనకి తొందరగా మగ్గుతాయి, కూర కూడా టేస్టీగా ఉంటుందన్నమాట। అలాగే కొత్తిమీర కూడా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా ఇట్లా చీలికలాగా కట్ చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట। ఇలా సన్నగా చెప్పానుగా మీకు నేను 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చక్కగా కట్ చేసేసాను। కర్రీ కోసం బాండీ కూడా రెడీగా తీసేసుకున్నాను, మనకి ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి। ఇక మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం। ఓకేనా, ఓకే అండి, మనం చక్కగా బాండీ కూడా రెడీగా పెట్టేసేసుకున్నాము। ఇప్పుడు మనం చక్కగా స్టవ్ వెలిగించేసుకుందామండి। ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి। ఫస్ట్ అయితే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట, చాలు, మళ్ళీ కర్రీ కొంచెం తర్వాత వేసుకుందాము। చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి। మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం చక్కగా ఈ ఎగ్స్ అనేవి బ్రేక్ చేసేసుకుందామండి। చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, ఇలా చేసి పెడితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఓకే అండి, ఆయిల్ అయితే వేడెక్కింది, ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ని ఇలా బ్రేక్ చేసేసుకుందామండి। ఇదిగోండి ఇలా ఒక్కొక్క ఎగ్ని మనం చక్కగా ఇలా ఇదిగోండి ఇలా ఈ 6 ఎగ్ని మనం ఇలా బ్రేక్ చేసేసుకుందాము। ఓకేనా, ఎప్పటికీ మనం వాళ్ళకి ఇష్టంగా ఉండేది చేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా కడుపు నిండా తింటారనమాట। ఎగ్స్ అనేవి మన ఇష్టం అండి, 4 కావాలంటే 4 వేసుకోవచ్చు, 2 కావాలంటే 2 వేసుకో, 2 అయితే అసలు మరి ఏం అవ్వదండి కర్రీ, 8 గుడ్లు కూడా వేసుకోవచ్చు।
ఓకేనా. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఇలా కొంచెం జస్ట్, అలాగే చిటికెడు ఇదిగోండి ఉప్పు కూడా ఇలా వేసేసుకుందాం. వేసుకొని వేయంగానే తిప్పొద్దండి, ఒక్క 4-3 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తిప్పుదాం. ఓకేనా. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట, ఫ్లఫీగా వచ్చి మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం కలుపుకుందామండి దీన్ని. ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి మీరు పొరపాటు పడుతున్నారేమో, కాదండోయ్, ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కానే కాదు. ఓకేనా. చిటికెడు పసుపు వేసుకోవాలి, ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అంతే. వేసుకొని మనం దీన్ని వేపేసేసుకొని కొంచెం మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇది సిమ్ చేసేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి ఇలా తీసేసుకుందాము. ఓకే అండి, ఇది కూడా చూసారా, ఇదంతా ఇలా తీసేసుకున్నాం కదా. ఇది కూడా కాలుతుందండి, కొంచెం తీసేసుకొని ఇది ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ మనం కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకుందాము. హై పెట్టేసేసుకొని, ఆల్రెడీ పెనం వేడిగానే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర వేసుకుందాము. మీకు తెలిసిందే కదండి, నేను ప్రతి కర్రీలోకి జీలకర్ర మెంతులు అనేవి వేసుకుంటాను అనమాట. మీకు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదండి. అవి వేగుతున్నాయి అని అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు అండి, ఇవ్వండి, కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు మీ ఆప్షన్ అండి, వద్దు అనుకుంటే మీరు తీసేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. కొంచెం సేపు ఇది మనం హైలోనే కొంచెం టాస్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకుందామండి. ఇదిగోండి పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ ఫస్ట్ కొంచెం వేసాం కాబట్టి మీకు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా మీరు దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ వేపాలన్నమాట. అప్పుడు మనకి కలుపుతూనే కూడా కూర టేస్ట్ వస్తుందండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది బాగా ఎర్రగా మగ్గనివ్వాలండి, బాగా మగ్గనివ్వాలి. ఎర్రగా అంటే మరి నల్లగా మార్చేసుకోవద్దండి దయచేసి. ఇప్పుడు ఇది మనకు చక్కగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఏం వేయాలో నేను మీకు చెప్తాను, ఓకేనా. ఆ లోపైతే మనం ఉల్లిపాయలని చక్కగా మగ్గనిద్దాం. చూసారండి, మన ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి అనమాట. ఇవి బాగా చక్కగా బాగా ఎర్రగా వేపుకోవాలని చెప్పాను కండి, బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఇంకా మనకి మగ్గాలన్నమాట ఉల్లిపాయలు. మగ్గిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని మనం చక్కగా వేసేసుకుందాము. కాకపోతే ఈ మగ్గాలన్నమాట. రైస్ కూడా పెట్టేశాను, పిల్లలు ఆకలి అంటున్నారు. ఇక ఎండాకాలం కాబట్టి వాళ్ళు సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే నిమిషానికి ఆకలిస్తూ ఉంటుందన్నమాట. మనం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాకి రెడీగా ఉండాలండి పిల్లలకి. సో ఇక ఫుడ్ అయితే రెడీ చేసేస్తున్నాను. పొద్దున్నే మా వారు క్యారేజీ అయిపోయింది. ఇక ఆ గోడు చిక్కుడుకాయ కూర తిన్నారనమాట మా పిల్లలు.
ఇక అందుకనే ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక అందుకని ఇంకా వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చేసి పెట్టేద్దాంలే అని చెప్పేసి అని ఇక నేనైతే ఇది చేసి పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పిల్లలకి హెల్దీ కూడా. మనం బయటవి అసలు ఏమి యూజ్ చేయమన్నమాట దీంట్లో. కేవలం మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు, ఎగ్స్, అంతేనండి. సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట. ఇది సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పప్పు కాంబినేషన్ కానీ సాంబార్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. అలాగో ట్రై చేయొచ్చు. మనం ఒట్టిగా అయినా సరే మనం వైట్ రైస్లో కూడా వేసుకొని తినొచ్చు అనమాట. మనమైతే ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దామండి. ఇంకొంతసేపు మగ్గిన తర్వాత మనం అది వేసుకుందాము. ఓకే అండి, చూసారండి మనకి ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా ఇది ఎలా మగ్గినాయో ఇలా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మీ ఇష్టం అండి, మీరు స్పైసీ ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటారంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మనం ఆల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. స్పైసీ తినగలిగితే వేసుకోవచ్చు, బట్ ఒకటండి హెల్త్ కూడా జాగ్రత్త. హెల్త్ కూడా మీరు ఎండలు కాబట్టి మనం ఎంత లిమిటెడ్గా తింటే అంత మంచిదనమాట. ఇప్పుడు ఇది ఇలా కలిపేసాం కదా. ఇలా కలిపేసిన తర్వాత మనం కారం వేసేసినాక ఇలా కలిపేసేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా కలిపేసేసేద్దామండి. మొత్తం అంతా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా కలిపేసేసేద్దాము. హైలోనే. వంటగదిలో చెమటలు అయితే కారిపోతున్నాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని ఒక 4-3 నిమిషాలు సిమ్లో పెట్టేసేసేద్దాము. ఓకే, ఇలా కలిపేసాను కదా. ఎందుకంటే మన ఎగ్గుని మనం ముందే చక్కగా టాస్ చేసేసుకున్నాం కదా, అందులో ఉండే కొద్ది గొప్ప వాసన అనేది పోతుంది అనమాట. ఓకేనా. ఇంకా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. పుదీనా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇప్పుడు ఇది మనం చక్కగా ఒకసారి సిమ్ చేసేద్దాం. ఇలా సిమ్ చేసి మగ్గనిద్దాము ఒక 2-3 నిమిషాలు. చూసుకుందామండి ఒకసారి. వావ్, చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఆయిల్ కూడా చూసారండి మన ఎగ్గు ఉల్లిపాయ నుంచి ఎలా సపరేట్ అయిపోతుందో, చక్కగా ఎర్రగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు హై పెట్టేసేసుకుందాము. హై పెట్టేసేసుకొని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కొంచెం అలా తిప్పేసేసుకొని మనం చక్కగా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయింది. రైస్ అయితే మగ్గుతుందనమాట. మనం టేస్ట్ కూడా చేద్దాము ఎలా వచ్చింది ఏంటనేది. ఓకేనా. ప్లీజ్ అండి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకువెళ్ళండి. చక్కటి మంచి మంచి వీడియోస్ అనమాట. మీకు ఏదన్నా అన్కంఫర్ట్గా ఉంటే కనుక తప్పకుండా అది కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి. సో ఇక మన వీడియోస్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో అలాగేనండి, పచ్చళ్ళు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. పచ్చళ్ళు మేము చేసి పంపిస్తాకి మేమైతే అవైలబుల్గా ఉన్నామన్నమాట. కేవలం ఇంట్లో మేము మా చేతితో చేసే పదార్థాలతోనే మేము పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. మేము ఈ అడ్డగోలుగా అయితే చేయమండి, చాలా జాగ్రత్తగా చేస్తామన్నమాట. మనకి ఆల్రెడీ దగ్గర 100 ఆర్డర్స్ దాకా అయితే వచ్చినాయి అనమాట. నేను అది మన ఛానల్లో ఏమీ పెట్టలేదండి. అబ్బో మాకు బాగా వస్తున్నాయి ఆర్డర్లు, చాలా చాలా వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే ఏం చెప్పుకోవట్లేదు అనమాట. మాకు వచ్చిన ఆర్డర్ల ప్రకారం మేము చేసి పంపించుకుంటున్నాము. అలాగే మీకు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా మీరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇకైతే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కొత్తిమీర అయితే వేసేసుకొని లాస్ట్ ఫైనల్గా చక్కగా ఇక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని ఇక చక్కటి మన ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయిందనమాట. మా ఇంట్లో నేను చేసే స్టైల్ అనమాట ఇది. నేను సేమ్ ఇలానే చేస్తానండి. ఇది కూడా చక్కగా మన ఛానల్లో ఉందండి. ఎగ్ ఫ్రై అనేది కోడిగుడ్డు పొరుటు మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. అన్నం అయితే మగ్గుతుందండి. అన్నం కూడా మగ్గిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము. మగ్గనిద్దాం అన్నం. ఇదైతే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే స్టవ్ అయితే బంద్ చేస్తాను. మూత అయితే పెట్టేసేసుకుందాం. ఓకేనా. ఓకే అండి, చక్కగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి
మన కోడిగుడ్డు నా స్టైల్లో నేను చేసే కోడిగుడ్డు ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. చక్కగా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో మంచి వీడియో రెడీ అయిపోయిందండి ఈరోజు మీకోసం. చక్కటి వీడియో అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంకా దీంట్లో ఇంకా ఏమన్నా మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మన గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. అది వేస్తే అదొక టేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా సింపుల్ గా జస్ట్ చిల్లీ పౌడరు, జీలకర్ర, మెంతులు కొంచెం వేస్ట్ చేసుకున్నది ఇదొక టేస్ట్ అనమాట. సో ఎక్సలెంట్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా సరే మెయిన్ 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 గా మన బ్యాచిలర్స్ కి చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. ఎవరైతే ముందుగా మన ఛానల్ ఇస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే వీడియోని లైక్ చేయండి. మరింతగా నచ్చితే షేర్ కూడా చేయండి. మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఓకేనా? మరొక మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.